గత 9 సంవత్సరాలుగా ఈ యొక్క బతుకమ్మ పండుగ వేడుకలను 39వ వార్డులో దీప్తి నాగరాజు ఆధ్వర్యంలో వైశ్య ఫ్యామిలీస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఆడపడుచులకు ఈ యొక్క మంచి చార్కణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక బతుకమ్మ పండుగలో అందరినీ కూడా ఒక ఫస్ట్ సెకండ్ థర్డ్ అని కాకుండా అందరినీ కూడా సమానంగా చూసే విధంగా ఈ యొక్క బతుకమ్మ వేడుకలను కూడా బతుకమ్మలు మంచిగా తీర్చిదిద్దినట్లయితే వారికి బహుమతులను ప్రజెంటేషన్ చేసిన పరిస్థితి మనం చూసాం. మనం ప్రస్తుతం 39th వార్డులో ఉన్నాం. వార్డుకు సంబంధించిన బహుమతులు పొందినటువంటి ఈ యొక్క మహిళా మనులు కూడా మనతో ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క బతుకమ్మ పేర్చడంలో వాళ్ళు ఎంతైతే వాళ్ళ అలంకరణకు ప్రాముఖ్యత ఇస్తారో ఈ యొక్క బతుకమ్మ పేర్చడంలో కూడా అటువంటి ఒక నిష్ఠతో అందరినీ కూడా ఒక సంతోషపెట్టే విషయంగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి వారే ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇలా గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి మేడం, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎవ్రీ ఇయర్ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. 39 వార్డు మరియు దీప్తి నాగరాజ్ మా కౌన్సిలర్ ఆధ్వర్యంలో మరియు మా వైశ్య ఫ్యామిలీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా 5వ రోజు చాలా అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ లాగా ఈ 5వ బతుకమ్మను చాలా గ్రాండ్గా నిర్వహించుకుంటాము. ఈరోజు నేను మా బతుకమ్మ వచ్చి కాన్సెప్ట్ అమ్మవారు నెలవంకతో గజవాహనం పైన వస్తున్నట్టుగా ఈరోజు నా కాన్సెప్ట్ బతుకమ్మ. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కాన్సెప్ట్తో చేస్తాను. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటున్నారు. మీరేం చెప్తారమ్మా ఆ విషయంలో? మేము కూడా చాలా సంతోషం. హంస లాగా వచ్చి అమ్మవారు హంసవాహనం మీద వస్తున్నట్టుగా చేసినాము. ఇది పరిస్థితి. అంటే వారందరూ కూడా ఎంతో సంతోషం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అమ్మా మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంబరంగా అనిపిస్తుందండి. ఇలా ఈ ప్రోగ్రాం దీప్తి నాగరాజు వాళ్ళు ఇక్కడ వైశ్య ఫ్యామిలీస్ అందరూ చేయడం ద్వారా పేర్వని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. పేర్చే వాళ్ళకి ఇంకా యాక్టివిటీ ఇంకా బాగా వేయాలి, ఇంకా బాగా చేయాలి అన్న ఉత్సాహంతో చాలా మంచిగా వేరుస్తారు. ఒక్కొక్క ఇయర్ ఇంకా డెవలప్ అవుతుంది. ఈ రోజే 5వ రోజే కానీ సద్దుల బతుకమ్మ రోజులాగా అనిపిస్తుంది. అమ్మ మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా వచ్చి కలిసి ఒకే గుమిగున్నట్టు బతుకమ్మ ఆడడం ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. సంబరాలు బతుకమ్మ సంబరాలు చాలా బాగున్నాయి. అందరూ ఆడపడుచులు చాలా బాగున్నారు. అంటే మున్సిపల్ పరిధిలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల 39th వార్డుకు సంబంధించిన దీప్తి నాగరాజ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది మేడం? మీకు ఎట్లా అనిపిస్తుంది? మున్సిపల్ చైర్మన్గా మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? అయితే ఈ సందర్భంగా అయితే దీప్తికి పెద్ద కంగ్రాట్ చెప్పాలి. ఇంతమందిని గ్యాదర్ చేసి ఇన్ని బతుకమ్మలు పేర్పించి అందులో ఒక 5 సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ అంటే వాళ్ళకి ఇంకొకసారి ఉత్సాహం ఎక్కువ వచ్చి ఇంకా చాలా బాగా పేర్వాలి, ఇంకా చాలా బాగా ఆడాలి అనే ఆలోచన. పేర్వని వాళ్ళకైతే వాళ్ళకి ప్రైజ్ వచ్చింది కదా, మళ్ళీ ఈసారి మనం పాల్గొంటే మనము ప్రైజ్లో గెలుస్తామేమో అనే ఆలోచన ఉంటుంది. ఇట్లాంటి ఇది ప్రతి వార్డుకు కూడా చేయాలని కోరుకుంటున్నాను. అంటే స్వచ్ఛ సిద్దిపేటలో 39th వార్డు ఒక దిక్సూచిగా ఉంది, ఒక స్ఫూర్తిగా ఉంది. ఆ విషయంలో దీప్తి నాగరాజు ఎంతో ముందడుగు వేసినట్టు చెప్పొచ్చు. ఆ విషయం ఎట్లా అనిపిస్తుంది? ఈ మూమెంట్ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా ఆనందంగా ఉంది. మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సంస్కృతి పండుగ బతుకమ్మ పండుగ. పూలనే పూజించే పండుగ మన బతుకమ్మ పండుగ. సో 39th వార్డులో మెయిన్ ఒక ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ బతుకమ్మలు అందరూ తీసుకొస్తూ ఉంటారు. ఆ బతుకమ్మలను ప్రకృతికి మళ్ళీ ఆస్వాదించే విధంగా మళ్ళీ ఆ బతుకమ్మలన్నీ మన స్వచ్ఛబడిలోనే నీటి కుంటలోనే నిమజ్జనం చేసి మళ్ళీ దాంతో కంపోస్ట్ ఎరువు తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్కడికి తరలించామన్నమాట. ఇది గత 8 సంవత్సరాల నుండిగా కంటిన్యూగా ఇలా సెలబ్రేషన్ చేస్తున్నాము. గత 4 సంవత్సరాల నుంచి మన తయారు చేసుకొచ్చిన బతుకమ్మలను కంపోస్ట్ ఎరువుగా మార్చి మొక్కలకు పంచడం జరుగుతూ ఉంది. సో చిన్నారులు పెద్దలు అందరూ కలిసికట్టుగా చాలా సంతోషంగా అమ్మవారిని నవదుర్గా అమ్మవారిలాగా పూజించే బతుకమ్మ ఫెస్టివల్ని అందరితోటి పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. అంటే మహిళా మనులకు సంబంధించి చూసుకుంటే తీరొక్క బతుకమ్మను పేరుస్తూ ఇక నవధాన్యాలు కావచ్చు, రకరకాల కూడా బతుకమ్మలు పేర్చడం అది మీ వార్డులో జరగడం వల్ల ఏం చెప్తున్నారు? మీ తోటి మహిళలు మీతో ఏం చెప్తున్నారు ఆ విషయంలో? 5గురిని సెలెక్ట్ చేసుకొని 3 తులాల సిల్వర్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ పోయినసారి 10 మెంబర్స్కి ఇచ్చాము 3 తులాల సిల్వర్ గిఫ్ట్. బతుకమ్మ తేడా లేకుండా బతుకమ్మ తెచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది తోటి మహిళలు ఇటువంటి సంతోషాన్ని ఒక గడపడం అనేది చాలా సంతోష విషయం. మీరేం చెప్తారు ఆ విషయంలో? చాలా హ్యాపీగా ఉంది.
దీప్తి గారు ఇంత చక్కటి ఈ కార్యక్రమాన్ని ఒక దగ్గర ఇంతమందితోని గ్యాదర్ చేయడం చాలా హ్యాపీ. సో తను ఇంకా అప్రిషియేట్ చేసుకోవచ్చు. ఇలాగే ఇక ముందు కూడా దీప్తి గారు రాజకీయంగా ఇంకా పదులకు ఎదిగి ఇలాంటి కార్యక్రమాలు మన ఆడవాళ్ళు ఎక్కడ తీసిపోని విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే గెలిచిన వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున బహుమతులు తీసుకోవడానికి ముందుకు వస్తుంటారు. మనకి రాలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ముందు తరాలకి ఇంకా నేర్చుకుందాము, చేపిద్దాము, ఇట్లాంటివన్నీ వాళ్ళ పిల్లలకు కూడా నేర్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం మన సిద్దిపేటలో జరగడము, మన తెలంగాణ పండుగ బతుకమ్మని ఇంత గొప్పగా రకరకాల పూలతోని ఒక్క దగ్గర గ్యాదర్ చేసి అడవిలలో పూచే ప్రతి పువ్వును మన బతుకమ్మకు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన బతుకమ్మ తెలంగాణ బతుకమ్మ అనేది ప్రతి ఒక్కరూ మొన్న పేపర్లో కూడా చూశాను, ఫ్లైట్లో కూడా బతుకమ్మ ఆడి ముందుకు తీసుకుపోతున్నారు. ఇట్లాంటి తెలంగాణ బతుకమ్మని ఇప్పుడు అమెరికా లాంటి మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దానికి నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. తెలంగాణ బిడ్డగా, సిద్దిపేట బిడ్డగా ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఉంది. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాలనీకి సంబంధించిన ఒక అధ్యక్షులు ఉన్నారు, చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇంతమంది తల్లులు బతుకమ్మను వేర్చి మా దగ్గరకు వస్తే మా సోదరిమణులందరూ ఇంత బ్రహ్మాండంగా బతుకమ్మను వేర్చుకొని వాళ్ళ కష్టపడి పేర్చుకొని ఇక్కడికి వచ్చి ఇంత సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటే మనసు ఎంత ఆనందపడుతుంది అంటే అద్భుతంగా ఉంది. మాకు ఈ అవకాశం వచ్చింది. మా గల్లీకి ఈ 39వ వార్డులో నేను వైశ్య ఫ్యామిలీ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాను. నా పీరియడ్లో ఇంత అద్భుతంగా బ్రహ్మాండంగా బతుకమ్మ సంబరాలు, తెలంగాణ పూల పండుగ ఇంత అద్భుతంగా జరుగుతుంది. ఈ పండుగ కూడా హరీష్ అన్న వచ్చేది ఉండే, మా ఆత్మీయుడు, మా శాసనసభ్యులు, మా అందరికీ కావాల్సిన వాడు ఆయన వచ్చేది ఉండే. మధ్యాహ్నం వరకు కూడా వస్తానని అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. వారు కూడా అక్కడి నుండి కూడా ఆశీర్వదించారు మా అందరినీ. ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా చేస్తాం. చేసిన ప్రతి బతుకమ్మకు కూడా ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు 9వసారి చేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తారు మీరు? ఈ బతుకమ్మ సంబరాల్లో భాగంగా దీన్ని మూడు రోజులుగా చేయాలని మాకు ఉత్సాహం ఉంది. ఇంకా ఈ కార్యక్రమంలో చిన్నారులకు భరతనాట్యం కానీ ఇంకా గ్రూపు వాళ్ళందరూ వస్తున్నారు. మేము చేస్తాము ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని వస్తున్నారు. వారందరినీ ఎంకరేజ్ చేస్తూ ప్రతి తల్లి కూడా మేము ఇప్పుడు ఒక్కటే వార్డు పెట్టుకున్నాము. ఈ వార్డే కాకుండా ఇంకా ఇతర వార్డులలో కూడా మాది ఎక్స్పాన్షన్ అయ్యి అందరికీ ఎక్కువ మందిని పార్టిసిపేట్ అయ్యే విధంగా చేస్తూ సిద్దిపేటలోనే అత్యద్భుతంగా ఇంత పెద్ద పండుగను మేము జరపడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఆ తల్లి మా అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ పేర్చిన ప్రతి బతుకమ్మ తల్లికి, ఆ సోదరిమణికి మంచి జరగాలని, సంవత్సరం అంతా బాగుండాలని, ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా పార్టిసిపేట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలతో మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తాం. ఎందుకంటే పూలను ప్రేమించి ఈ యొక్క ప్రకృతి సిద్ధంగా ఇటు పూలను ప్రేమించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇటువంటి జాతర చూస్తుంటే ఈ యొక్క ఆడపడుచులందరూ ఒకే దగ్గర గుమిగూడడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. 39th వార్డులో ప్రతి ఏటా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తామని చెప్పి కాలనీకి సంబంధించిన వాసులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.